హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవాలో అనేది చూద్దాం. ఈ షాంపూ ద్వారా మనకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అనేది చాలా తగ్గిపోతుందండి. దాంతోపాటు హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. అది కూడా ఎలాంటి కెమికల్స్ అనేది లేకుండా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చూసేద్దాం. ఇవి మందార ఆకులండి, డ్రైడ్. ఇది హెన్నా లీవ్స్, షీకాకాయ, కరివేపాకు, కుంకుడుకాయలు, ఆమ్లా. ఇది బ్రింగ్రాజ్ పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మెంతులు. ఇది చేసుకోవడానికి మనం ఒకరోజు ముందే వీటన్నిటి అనేది నానబెట్టుకోవాలి. అంటే రేపు మనం షాంపూ చేసుకుంటున్నాం అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అనేది ఈరోజే నానబెట్టుకోవాలి. మనమైతే ఫస్ట్ దానికోసం కుంకుడుకాయలకి గింజలు అనేటివి తీసేద్దాం. కుంకుడుకాయలు అనేటివి ఎక్కువ వేసుకుంటే నురుగు అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. ఒకవేళ మనం తక్కువ కుంకుడుకాయలు వేసుకున్నా కానీ నురుగు అనేది తక్కువ వచ్చినా కూడా క్లెన్స్ అనేది మాత్రం డిఫరెన్స్ ఉండదు. స్కాల్ప్ అయితే చాలా క్లీన్ అవుతుంది. దాని ఎఫెక్ట్స్ అనేది ఏం తక్కువ అవ్వవు. కానీ మనకి నురుగు ఎక్కువ కావాలి అనుకుంటే కుంకుడుకాయలు అనేది ఎక్కువ వేసుకోండి. లేదంటే ఒక 5-6 వేసుకోండి, సరిపోతుంది. షికాకాయ కూడా మన హెయిర్కి ఎంత ఆయిల్ ఉన్నా కానీ అది అనేది క్లీన్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఇది జుట్టుని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. నెక్స్ట్ మెంతులు అయితే మనకి తెలుసు కదా, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మెంతులు అండ్ బ్రింగ్రాజ్ కూడా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి, తొందరగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి అన్నట్టు. ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనం కుంకుడుకాయ వాడినప్పుడు హెయిర్ అనేది డ్రై అవుతుంది కదా కొంతమందికి, అందుకే మనం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఫ్లాక్స్ సీడ్స్తో కండిషనర్ లాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట మనకి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్. ఇంకా ఆమ్లా అనేది మన హెయిర్ని థిక్ చేస్తుంది, ఇంకా స్ట్రాంగ్ కూడా చేస్తుంది. ఈ షాంపూతో మనకి హెయిర్ అనేది తొందరగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ కంట్రోల్ని మనకి తగ్గిస్తుంది అన్నమాట. ఇవన్నీ మనకి రేషన్ షాప్స్లో ఈజీగా దొరుకుతాయి, కానీ ఎవరికైనా దొరకకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. నేనైతే ఇవన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. మీషోలో చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ షాంపూలో నురుగా ఎక్కువ రాకపోతే మనం క్లీన్ అవుతుందా లేదా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఆయిల్నెస్ ఉంటుందా అనేసి. కానీ మనం ఎంత ఆయిల్ పెట్టుకున్నా కూడా ఈ షాంపూతో చాలా మొత్తం క్లీన్ అవుతుందండి. ఆయిల్నెస్ అనేది ఉండదు కంప్లీట్గా. కాకపోతే ఫస్ట్ వాష్లో మనకి అంత నురుగు అనేది రాదు, మొత్తం ఆయిల్నెస్ అనేది వదులుతుంది. సెకండ్ వాష్లో మనకి ఫోమ్ అనేది వస్తుంది, అంటే నురుగు అనేది వచ్చి మొత్తం క్లియర్ అవుతుంది. మనకి కొంతమందికి ఏదైనా షాంపూ కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కొంచెం హెయిర్ ఫాల్ అనేది కామన్. కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్న భయపడకండి. మనం వాష్ చేస్తూ అంటే రెగ్యులర్ వాషెస్తో అలవాటు అయిపోతుంది. మనకి దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కంప్లీట్గా ఉండవు. కాబట్టి అన్నీ కూడా హెయిర్కి చాలా యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మనం వాడచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం నానబెట్టుకుందాం ఒక స్టీల్ బౌల్లో. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక మునిగేంత వరకు నీళ్ళు వేసి ఇంకొన్ని నీళ్ళు కూడా ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఇదంతా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉండే సారం అంతా వాటర్లోకి వస్తుంది. మార్నింగ్ వరకు మనకి మంచిగా నాని కుంకుడుకాయలు, షికాకాయలు అన్నీ కూడా బాగా నానుతాయి. అలా కూడా మనం మొత్తం పిసికేసి ఆ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. కానీ మనకు అది స్టాక్ అనేది ఉండదు. ఎవ్రీ టైం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండలేం కదా, అందుకే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఇది నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మరిగించాలి. అయితే మనకి ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ హెయిర్ కోసం ఈ మధ్యన చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, అదే రోజ్మెరీ. ఉన్నవాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఎవరి దగ్గర రోజ్మెరీ లీవ్స్ అనేవి ఉంటే అవి కూడా మనం ఇందులో వేసుకొని నానబెట్టుకోవచ్చు అనమాట. అయితే రోజ్మెరీ లీవ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఆన్లైన్లో, కానీ నేను ఈ క్లిప్లో చూపించడం మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వాటర్లో వేసి నానబెట్టేస్తున్నాము. చూడండి, అది మొత్తం వాటర్లో సరిపోయేంత వరకు వాటర్ వేసి ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ వేస్తే అవి నానిన తర్వాత వాటర్ పైకి కాకుండా అందులోనే ఉంటుంది. కోసం మనం బోర్ వాటర్ అయినా వేయచ్చు, ఇంకా మనం తాగే వాటర్ వేస్తే బెటర్. కొంతమంది పిల్లలు హాస్టల్స్లో అలా ఉండే వాళ్ళకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంటుంది, వాళ్ళు కూడా ఇది వాడచ్చు. పిల్లలు కూడా దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కానీ బోర్ వాటర్ కానీ వాడచ్చు. ఇది రోజ్మెరీ లీవ్స్ అండి, డ్రైడ్. నేను మర్చిపోయాను, తర్వాత యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇది నైట్ మొత్తం నానిపోయింది. వాటర్ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, రెడ్ కలర్ చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఇలా కూడా వాడేయచ్చు.
కానీ ఓన్లీ 1 డే 2 డేస్లోనే ఫినిష్ చేయాలి, లేకపోతే మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది. కలర్ అయితే మొత్తం మారిపోయింది, శీకాకాయ చూసారా మొత్తం. ఇప్పుడు దీన్ని మనం మరిగించుకుందాం. ఇది మొత్తం ఇంకొక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నటి మంట పైన మరిగించుకోవాలండి. ఒక 2-3 సార్లు పైకి ఇలా బాగా మరిగే వరకు మరిగించుకుంటే అన్నిట్లో ఇంగ్రీడియంట్స్ మొత్తం దాని కంటెంట్ అనేది వాటర్లోకి దిగుతుంది. ఎక్కువ ఫ్లేమ్ అనేది పెట్టకండి, మొత్తం పొంగిపోతుంది. కొంచెం అయ్యే వరకు దగ్గరుండి మొత్తం అంతా మరిగిన తర్వాత కంటెంట్స్లో ఉన్న అంతా వాటర్లోకి దిగిన తర్వాత షాంపూ అనేది రెడీ అవుతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు. ఇది నేను ఒక 2-3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు చాలా మంచిగా యూజ్ వచ్చిందండి. ఆఫ్టర్ డెలివరీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైంది. సో నేను ఈ షాంపూ అనేది యూజ్ చేస్తున్నా. నాకు దీంతో పాటు ఓరల్ మనం తీసుకునే ఫుడ్లో కూడా చేంజెస్ ఉండాలి, ప్లస్ ఆయిలింగ్ హెయిర్ కేర్ రొటీన్ కూడా అనేది నేను షేర్ చేస్తాను. హెయిర్ ఆయిలింగ్, షాంపూ ప్లస్ డైట్ అన్నీ ఉంటేనే హెయిర్ గ్రోత్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ షాంపూతోనే అవుతుందని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం షాంపూ వాటర్ వేడి చేసిన తర్వాత స్ట్రైనర్తో మిగిలిపోయిన రెసిడ్యూ మొత్తం ఇంకా గట్టిగా ఉన్నదంతా మొత్తం అంతా పిండేసుకోవాలి. చూడండి అంతా నురుగు వచ్చేసింది. ఇప్పుడు ఈ నురుగం కొంచెం సేపు అలా ఉంచితే మళ్ళీ వాటర్ ఫామ్లోకి వస్తుంది. అది కూడా మనం ఇంతకుముందు షాంపూలో కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలి ఉన్నదనుకోండి, ఆ రోజే మనం దాన్ని యూజ్ చేయవచ్చు అన్నమాట. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. కానీ నెక్స్ట్ టైం యూసేజ్ అప్పుడు తీసిన తర్వాత కాసేపు పక్కకు పెట్టి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక యూజ్ చేయండి. లేకపోతే కొంతమంది కోల్డ్ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. చూడండి ఎంత నురుగు వస్తుందో. దీంతో ఇంత ఫోమ్ వచ్చిన తర్వాత ఇంకా ఇది మన న్యాచురల్ కెమికల్ షాంపూస్తో అవసరం ఏముందో చెప్పండి. చూసారా ఎంత ఫోమ్ వచ్చిందో. కంప్లీట్ ఫోమ్ వస్తుందండి. దీంతో ఏం రాదు అలా అవసరం లేదు. ఇంకా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. మనం చేసే షాంపూతో, స్వయంగా మనం చేసుకునే షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే అసలు ఆ ఫీలింగే వేరు కదా. పిసుకుతుంటే ఇంకా ఫోమ్ అనేది వస్తూనే ఉంటుంది. డైరెక్ట్గా ఇది పేస్ట్ చేసుకొని కూడా హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. కానీ కొంతమందికి హెయిర్లో అంటుకుంటుంది, అలా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ వాష్ లాగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా యూజ్ చేయడమే. ఇది మనం అబౌవ్ 7 years పిల్లలకి అందరికీ వాడచ్చు. అలాగే పెద్దవాళ్ళు కూడా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఈ రోజుకి మన వీడియో ఇంతేనండి. ఈ వీడియో రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.